భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉచిత విద్య, ఉచిత వైద్యం కోసం ప్రజల తరపున పోరాటం చేస్తుంది మీ జీఎంకే టీవీ. అల్లూరు జిల్లా అరకులోయలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 3 రోజుల పాటు నిర్వహిస్తున్న చలి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఆదివాసీ సాంప్రదాయ సాంస్కృతిక జీవన విధానాలు ఉట్టిపడేలా ప్రపంచానికి తెలిసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. చలి ఉత్సవాల్లో అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఐటీడీఏ పీఓ అభిషేక్, ఇతర ఐఏఎస్ అధికారులు ఆకర్షణగా నిలిచారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుని ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు పలు జిల్లాల నుంచి వచ్చే పర్యాటకులకు స్థానిక గిరిజనులు వారి సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహ్వానం పలికారు. చాలా చక్కగా కొమ్ముకూర వేషధారణలో అద్భుతంగా ఉన్నారు. అలాగే సింధపల్లి ట్రైబల్ డాన్స్ ని వీరు కూడా అద్భుతంగా చేస్తున్నారు. సో వీరి కోసం ఒకసారి గట్టిగా చెప్పండి. అభిషేక్ గారు ఐఏఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ పాడేరు. సార్ ఎవరి యువర్ ప్లీజ్ కమ్. ఐటీడీఏ పాడేరు ఎక్కడున్నా కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. వీటితో పాటు హెలికాప్టర్ రైడ్, హాట్ ఎయిర్ బెలూన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పర్యాటకుల పెంపుదల లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన చలి ఉత్సవాల్లో బొర్రా గృహల నుండి అరకు డిగ్రీ కళాశాల వేదిక వరకు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అరకు మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్లాంటేషన్ డ్రైవ్, మధ్యాహ్నం 2 గంటల నుండి అరకులోయ కాఫీ హౌస్లో కాఫీ రుచులు టేస్టింగ్, 3 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎక్స్పర్ట్తో ముఖాముఖి, గిరిజన నృత్యాలు, మార్షల్ ఆర్ట్స్, ఫుడ్ స్టెప్స్, సినీ కళాకారులతో కామెడీ స్కిట్స్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అభిమానం, ఆనందం, అవధులేని ఆనందం, నిజంగా ఆత్మీయత సొంత జనుల మధ్య, సొంత ప్రజల మధ్య. మేము చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే జీఎంకే టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.